37వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆదివారం సండే రేపటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవడం జరుగుతూ ఉంది. మండే ఎండలకి బాయ్ బాయ్ చెప్తూ తొలకరి జల్లుల వర్షాలకి స్వాగతం పలుకుతూ రైతు సోదర సోదరీమణులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా ఎవరికైనా సరే వర్షం పడుతుంటే అది ఒక ఆనందం. మరీ ముఖ్యంగా మాలాంటి రైతులకి రేపు మృగశిర కార్తె ప్రారంభం అవుతా ఉంది. ఇప్పటి వరకు ఎండలో హాట్ బాగా బగబగబండే సూర్య భగవానుడి ప్రతాపం చూశారు. ఎండిపోయిన కై కూడా ఎండిపోయి బద్దలుగా పగిలిపోయి చాలా ఊర్లలో అయితే అసలు మాడి మసే బొగ్గు అయిపోయినట్టున్నాయి. ఇవన్నీ వీటన్నిటికీ అధిగమిస్తూ రేపు మృగశిర కార్తె ప్రారంభం అవుతా ఉంది. మాన్సూన్ వర్షాలతో పంటల సస్యశ్యామి, ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ఇతరం చల్లిన నాడే చెప్పడం జరిగింది. మనం ఏ వరి వంగడం వేసినా కానీ వర్షం నీళ్ళు మన సోమశిల, ఈరోజు ఆదివారం సోమశిల డ్యామ్ నీళ్ళు పెడుతున్నాం. ఎంత సోమశిల డ్యామ్ నీళ్ళు పెట్టినప్పటికీ, బోరు మోటార్లు పెట్టినప్పటికీ ఆ వర్షం పడ్డ నీళ్లు మన ఏ పొలంలో అయినా సరే వర్షపు నీళ్ళ ద్వారా వచ్చినటువంటిది అది ఎక్సలెంటు. ఒక 4 చినుకులు రాలితే ఇట్లా ఉన్నటువంటి పైరు కలకల్లాడి నిండుదనంగా పచ్చన తోరణాల్లాగా వెలుగుతుంది. ఇక రేపు నుంచి మృగశిర కార్తె రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ ముందుగా మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైతులకు ఏదున్నా ఏది లేకపోయినా వర్షం అనేది కంపల్సరీగా ఉండాలి. అది అవినాభావన సంబంధం. ఒక రైతుకి వర్షం కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పడకూడదు వాన. అది సమయం సందర్భం బట్టే పడాలి. ఈ టైంలో కానీ పడితే ఎక్సలెంట్. రేపటి నుంచి మృగశిర కార్తె ఉంది కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 37వ రోజులకు రావడం జరిగింది మృగశిర కార్తె. అంటే ఈ ఎండ ఆ వేడిలు తగ్గి ఒకరోజు చల్లదనానికి నాంది పలికే సందర్భాలు. విధంగా అప్పుడప్పుడు ఒకరో మసుగ్గా చిరుజల్లులుగా ఉంటే పైర్లకి, రైతులకి అందరికీ మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా నెల్లూరు జిల్లా మాది, అది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో కస్తూరిబా కళాక్షేత్రం అనే ఒక ఆడిటోరియంలో మట్టి మనిషి అంటే రైతులు వ్యవసాయదారులుగా సాధక బాధల గురించి ఒక నాటకం జరుగుతుంది. దానికి నేను సాయంకాలం హాజరవ్వాలనుకుంటాను అర్షత్ విహార్ టీం తరపున. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఒక 25-30 ఏళ్ళ కిందటి రోజుల్లో ఈ సినిమా రంగంలో కూడా రైతుల జీవితాలు, పల్లెటూర్లు, పైరు పొలాలు, ఆ రైతుల విషయాలు అవన్నీ అద్భుతంగా వచ్చాయి. గత 25 సంవత్సరాల కాలం నుంచి ఏ హీరోలు కానీ, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ ఆ వైపు అస్సలు తీయట్లేదు. సినిమాలు పెద్దగా అడుగులు వేయటం లేదు. పెద్ద పెద్ద హీరోలు ఉండేవాళ్ళు కూడా ఒక 600 మంది ఉన్నా కూడా వాటి జోలికి ఎవరు పోయి రైతు పాత్రలు వేయటం లేదు. కారణాలు ఏమో మనకు తెలియదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అయ్యి అంటే వాళ్ళకి భయమో ఏమో మనకు తెలియదు. అయ్యి ప్రతి రైతు సోదరులు ఈ దెబ్బలు ప్రతి ఒక్కరూ ఆనందించాలి. అంటే రైతు సోదరులుగా ఉన్న వాళ్ళందరూ ముందుకు అద్భుతంగా పోతున్నాయి కూడా. తమాషగా ఒక 50 రోజులు సినిమాలు నటించడానికో, ఒక 3 గంటల సినిమాలు తీయడానికి కూడా వెనకడుగేసే రోజుల్లో ఈ విధంగా రైతులు ముందుకు పోయి దేశానికి ఆహారాన్ని అందిస్తున్నారంటే గ్రేట్. అందువల్ల రైతులు గ్రేటు, రక్షణ ఇస్తున్నారంటే ఆడ జవాన్లు వాళ్ళు గ్రేట్. అందువల్ల ఈరోజు సాయంకాలం ఆడ పోతున్నాం. ఆ విషయాలన్నీ రేపు ఉదయం దాంట్లో అప్డేట్లో తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రోహిణి కార్తె రోకలు పగిలే ఎండల నుంచి ఉపశమనం పొంది మృగశిర కార్తె రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఇక అంతా సంతోషమేను. మరీ ముఖ్యంగా నారాత వేసిన వాళ్ళు ఇప్పుడు నారాత వేసిన వాళ్ళందరికీ ఇది బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ.